హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి కోసం మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మీ ముందుకి ఆల్రెడీ వచ్చేసానండి. ఇక నేను మీకు ఇవాళ చెప్పబోయే అంశం కథ గనక నిజం లాంటి కథ, కథ లాంటి నిజం. ఇది గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అట్లాగే వ్యూవర్షిప్ పెంచండి. ఈ ఛానల్ని కూడా మీరు ఓన్ చేసుకొని సబ్స్క్రిప్షన్స్ రేటు పెంచండి. ఈ 2 ఛానల్స్ తాలూకు ఉన్నతికి మీరు భాగస్వాములయ్యి నన్ను మరింతగా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో స్టోరీ జరుగుతుందండి. ఇది ఒక సబ్స్క్రైబర్ చెప్పినటువంటి కథ. ఇది నాకు సంబంధించింది కాదు, నేను ఫేస్ చేసింది కాదు, మరొకరు చెప్పిన కథ. ఆవిడ పేరు చెప్పడం ఆవిడకి ఇష్టం లేదు, అందుకని కథలో పెట్టిన పేరుకు నేను ఈ పర్స్పెక్టివ్లో, లేడీ పర్స్పెక్టివ్లో ఈ స్టోరీని స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇక ఆలస్యం చేయకుండా భయపడడానికి రెడీగా ఉండండి. తెల్లారే 7 గంటలు అవుతున్నా ఇంకా లేవడానికి ఒళ్ళంతా నొప్పులుగా అనిపించి బద్ధకంగా కూర్చుంది సుమలత. ఎందుకు బద్ధకంగా కూర్చుంది అంటే, ముందు రోజంతా కూడా ఓవర్ టైం చేసి డ్యూటీ చేసుకొని వచ్చింది. ఏం చేయాలి, రెస్ట్ తీసుకుందాం, ఈరోజైనా సెలవు పెడదామంటే సెలవు పెట్టడానికి వీలు లేకుండా ఆ రోజు మళ్ళీ డ్యూటీ వేశారు. ఆమెకి సెలవు ఇవ్వలేదు కనుక ఆమె ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసుకుని ఒక్క పూటైనా పర్మిషన్ తీసుకుని రెస్ట్ తీసుకుందామన్న ఆలోచనతో బద్ధకంగా 8 గంటలకి వరకు రెస్ట్ తీసుకుని లేచింది. 8 గంటలకి లేవగానే ఆమెకి చప్పున గుర్తొచ్చింది, ఆ రోజు తనకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉండిపోయింది. అది తన ఆఫీస్కి వెళ్ళి కంపల్సరీగా కంప్లీట్ చేయవలసిందే, లేకపోతే ఆమెకి మెమో ఖాయం. ఆ ఆలోచన ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో ఇక 2 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా, ఆలస్యం కూడా చేయకుండా గబగబా తయారైపోయి అర్ధ గంటలో తన స్కూటీ మీద ఆఫీస్కి బయలుదేరింది సుమలత. రోజంతా బిజీగా గడిచిపోయింది. సాయంత్రం 7 గంటలు అవుతూ ఉండగా ఆఫీస్ నుంచి బయటపడింది. ఆఫీస్ నుంచి బయటపడగానే ఆమె మొట్టమొదటి చేసిన పని మెడికల్ షాప్ దగ్గర ఆగి తన ఇల్నెస్కి సంబంధించిన ఫీవర్ ట్యాబ్లెట్స్, ఏవో బాడీ పెయిన్స్కి ట్యాబ్లెట్స్ ఎందుకైనా మంచిదని కొనుక్కొని, ఇంకా బండి నడిపే ఓపిక కూడా లేదేమో అన్నంతగా అలసిపోయింది. అందువల్ల త్వరగా ఇల్లు చేరుకొని మొహం కడుక్కొని బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే వాలిపోయి నిద్రలోకి క్షణాల మీద జారుకుంది సుమలత. ఆమె ఒక 2-3 అవర్స్ నాన్ స్టాప్గా నిద్రపోయి ఉంటానేమో అనుకుంది. ఒక 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా మెలకు వచ్చింది. చూస్తే గదంతా చీకటిగా ఉంది. తను వచ్చినప్పుడు లైట్ వేసుకుని వచ్చిందా లేక అలాగే వచ్చి వాలిపోయిందా ఆ విషయం కూడా ఆమెకు గుర్తులేదు. సరే ఏదో కానిద్దిలే మనకెందుకు, లేచి కాస్త ఫ్రెష్ అవుదాం అనిపించి బాత్రూమ్ ఎక్కడుందా అని తడుముకుంటూ వెళ్ళింది. కరెంటు పోయిందేమో బహుశా, స్విచ్లన్నీ వేసే ఉన్నాయి కానీ లైట్లు మాత్రం లేవు. అంటే బహుశా కరెంటు పోయి ఉంటుంది. కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూసింది. నగరం అంతా చీకటిగా కనిపించింది. ఓహో, కరెంటు పోయిందనమాట అనుకుంది. కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. నెమ్మదిగా నిలదొక్కుంటూ బాత్రూంలోకి వెళ్ళి కాస్త మొహం మీద నీళ్లు చల్లుకొని నెమ్మదిగా తడుముకుంటూ వచ్చి క్యాండిల్ వెలిగించుకొని సెల్ ఫోన్ తీసి చూసింది. అందులో ఒక 3 పాయింట్లు మాత్రమే ఛార్జింగ్ ఉంది. అయ్యయ్యో, ఇది కూడా అయిపోతుందా, ఎమర్జెన్సీ అయినా పిలవలేకపోతానే, ఇవాళ చూస్తే నాకు ఒంట్లో కూడా బాగాలేదు, ఏంటి దేవుడా ఇలాంటి పరీక్ష పెట్టావు, నీకు నేనే దొరికానా అని వాడుకోవడానికి అని రకరకాలుగా అనుకుంది. సుమలత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయి పాపం ఎన్నో కష్టాలు చిన్నప్పటి నుంచి ఎదుర్కొని స్కాలర్షిప్ల మీద చదువు మీద ధ్యాస పెట్టి చదువుకోవడం వల్ల ఆమెకు కష్ట సుఖాలు బాగా తెలుసు. అట్లాగే ఆ అమ్మాయి కూడా ఇంట్లో 4వ సంతానం కావడం చేత కొంత నెగ్లెక్ట్ చేసిన వాతావరణంలోనే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆమెకు ముందర 3 అన్నయ్యలు కావడం, ఆమె తరువాత ఇంకో 2 చెల్లెళ్ళు ఉండడం, దీనివల్ల ఆర్థికపరమైన భారాలు కూడా ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి పడుతూ ఉండడం అలవాటే.
ఆమె ఏమీ శ్రీమంతురాలు కాదు, తల్లిదండ్రులు వ్యవసాయదారులు. తను మాత్రం బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలన్న ఏకైక లక్ష్యంతో చిన్నప్పటి నుంచి చదువుని టార్గెట్గా చేసుకుంది సుమలత. అటువంటి పట్టుదలకి నిజంగానే భగవంతుడు కూడా కాలం కూడా తోడయ్యి ఆమెకు మంచి ఉద్యోగమే వచ్చింది. ఆమె హైదరాబాద్ ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు తనకు రెక్కలు వచ్చినట్టుగాను తన మనసుకు రంగులు వచ్చినట్టుగాను చాలా సంతోషించింది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒక నెల రోజులు తిరిగేసరికి హైదరాబాద్ నగర జీవితం ఎంత కష్టంగా ఉంటుందో, జాబ్ చేసుకుని వెళ్ళి వచ్చి సింగిల్ ఫ్లాట్లో ఉండే సింగిల్ లేడీస్కి బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ఆమెకు ఆ కష్టం ఏమిటో తెలిసి రావడం మొదలైంది. అయినా సరే చిన్నప్పటి నుంచి ఉన్న అనుభవం కారణంగా నెమ్మదిగా నెట్టుకొస్తోంది. బట్ ఈరోజు మాత్రం ఆమెకు హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగోకపోవడం ఈ 3 పాయింట్ల ఛార్జింగ్తో ఏం చేయగలను అని ఆలోచించుకుని కనీసం ఒక పిజ్జా అయినా పెట్టుకుంటే ట్యాబ్లెట్ వేసుకుంటాను, ట్యాబ్లెట్ వేసుకుని పిజ్జా రాగానే శుభ్రంగా తినేసి ఆ తర్వాత పడుకుంటాను అని అనుకుందండి. అనుకుని ఆవిడ పిజ్జా సెంటర్కి కాల్ చేసి పిజ్జా తెమ్మరమని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని ఆ తర్వాత ఆ బాయ్ ఎప్పుడూ వచ్చేవాడే కావడంతో అతనికి పర్సనల్ నెంబర్ కూడా ఉంచుకోవడంతో కాల్ కూడా చేసి నాకు ఒంట్లో బాగాలేదు, కాస్త త్వరగా వస్తావా అని అడిగిందట. అంటే మీరు ఆర్డర్ పెట్టారు కదా మేడం, నేను చాలా తొందరగా వస్తాను, మీరేం దిగులు పడకండి మేడం, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వస్తా అన్నాడట. ఎక్కడున్నావు అని అంటే నేను నార్సింగిలో ఉన్నాను అన్నాడట. నార్సింగిలోనా? అంత దూరం నుంచి ఎప్పుడు వస్తావు? సుమలత గొంతులో నిరాశ. లేదు మేడం వచ్చేస్తాను, ఇది ఎవరికైనా అప్పచెప్పి నేను షార్ట్ రూట్లో వచ్చేస్తాను, ఏం పర్వాలేదు, మీకేం బాధలేదు, నేను వచ్చేస్తాను కదా, మీరు రెస్ట్ తీసుకోండి అక్క, ఏం పర్లేదు అని అన్నాడు. ఆ మాట విన్న తర్వాత చేసేది లేక నీరసంగా లోపల ఏముంచుకుంది, హ్యాండ్ బ్యాగ్ చూస్తే తినగా మిగిలిపోయిన 3 బిస్కెట్లు అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టి ఉన్నాయి. అవే తీసుకుని తిని మంచినీళ్ళు తాగి అలాగే మళ్ళీ మంచం మీద వాలింది. కరెంట్ అయితే రాలేదు. చాలాసేపు ఎదురుచూసి ట్యాబ్లెట్ వేసుకుందేమో కాస్త రిలాక్స్డ్గా అనిపించడంతో మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. ఆ ముంచుకొస్తున్న నిద్ర నుంచి ఆమె తప్పుకోలేకపోతోంది. చాలాసేపు బిస్కెట్లు కాస్త పడటం వల్ల తర్వాత ఆమె కూడా కాస్త ప్రశాంతంగా ఇంకా ఫుడ్ వస్తుందిలే అని ఒక తెలియని ఒక నిశ్చింతలో ఆమెకు చక్కగా నిద్రపట్టేసింది. నిద్రపట్టిన తర్వాత కొంతసేపటికి మెలకు వచ్చింది. మెలకు వస్తే ఎక్కడో ఉరుముతున్న చప్పుడు, విపరీతంగా కిటికీ అద్దాల్లోంచి మెరుపులు వస్తూనే ఉన్నాయి. అరే వాన పడుతుందా? ఓహో అందుకనా కరెంటు పోయింది. తను కిటికీలన్నీ మూసుంచటం వల్ల తనకి సమంగా వినిపించలేదు ఆ సౌండ్ ఏదీను అనుకుని ఆ అమ్మాయి వెళ్ళి కిటికీ తలుపులు తీసిందట. తీస్తే జల్లున లోపలికి నీరు వానజల్లు కొట్టిందట. వానజల్లు కొట్టగానే అరే ఇంత పెద్ద వాన పడుతుందా, ఇంక ఈ రాత్రికి పిజ్జా వచ్చినట్టే, తను తిన్నట్టే అని అనుకొని అందుకే కరెంటు పోయింది, ఇంతసేపు అయినా రాలేదు. సరే ఇంక ఇప్పుడు చేసేదేముంది, కాస్త ఒంట్లో తేలిగ్గానే ఉందిగా, టైం చూద్దామని టైం చూసి షాక్ అయ్యింది. టైం రాత్రి 10:30 అవుతుంది. అంటే తను 3 అవర్స్ పడుకుందా? తనలో తనకి ఆశ్చర్యం అనిపించేటి అలా కూర్చుని ఆకలిగా ఉంది, ఏం చేయాలి భగవంతుడా, ఈరోజు నిన్న నన్ను ఉత్తికి ఆరేసావు కదయ్యా, నీకు నా మీద ఏంటి అంత కక్ష అని మనసులో అనుకుని సెల్ ఫోన్ చూస్తే ఛార్జింగ్ ఫుల్గా పూర్తయిపోయింది. అంటే నువ్వు కూడా మరణించావా అందట. అనేటప్పటికీ ఏదో చప్పుడులాగా వినిపించింది ఆమెకి. ఇదేంటిది, ఏ పిల్లైనా దూరలేదు కదా. ఆమె ఉంటున్నది 2 గదుల ఫ్లాట్, ఉన్నది ఒకటే రూము, ఒక చిన్న హాల్ లాగా ఉంటుంది, కానీ అది హాల్ కాదు, హాల్ అనుకోవాల్సిందే. ఆ తర్వాత ఒక కిచెన్, మధ్యలోనేమో ఒక ఆర్చ్, ఒక బెడ్రూమ్ సైడ్కి ఉంటుంది అంతే, బాత్రూమ్. దీనికే తను 9,000 కడుతుంది. అటువంటిది ఇంకా కొత్తగా పిల్లొచ్చేసి పాలు తాగేసినంత ఇదేమీ లేదే. తను ఉండేది 2వ ఫ్లోర్లో. ఈ మాత్రానికి ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది పిల్లి అని అనుకుంటూ సరేలే వస్తే వచ్చింది, తాగేస్తే తాగేసింది, ఇంకేముందిలే, ఉదయం టీ ఉండదు అంతే కదా, కష్టాలకు పరాకాష్ట అంతే అనుకుని నిస్సత్తువుగా మళ్ళీ బెడ్ మీద వాలింది. క్షణానికి వాన పెరుగుతూనే ఉంది. ఫోన్ చేద్దామంటే కరెంట్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టుకుందామంటే ఆమె తెచ్చుకున్నటువంటి ఛార్జింగ్ బూస్టర్లు ఉంటాయి కదా, అవి కూడా లేవు, అయిపోయాయి అన్నీ. ఎందుకంటే తనకి ఇంత అవసరాలు ఏర్పడతాయనే
అవసరం పెద్దగా ఉండకపోవటం వల్లనూ, ఆలోచన ఉండకపోవటం వల్ల వాటిని వేటిని కూడా ఛార్జింగ్లో ఉంచుకోలేదు ఆమె, ఒక్క సెల్ ఫోన్ తప్ప. తీరా చూస్తే ఉదయం పని హడావిడిలో ఆఫీసులో ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోవడం తన తప్పే. ఇంకేం చేస్తుంది, కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయవలసిందే. కడుపులో ఆకలి దంచేస్తోంది. మళ్ళీ వెళ్ళి గిన్నెలన్నీ ఆశగా చూసింది. కొవ్వొత్తి పట్టుకెళ్ళి చూస్తే కొవ్వొత్తి వెలుగులో గిన్నెలు ఖాళీగా వెక్కిరిస్తూ కనిపించాయి. అవును, తను ఏం వండుకుందని ఉండడానికి. సరేలే, ఇవాళ ఇలా జరగాలని రాసిందేమో అనుకుంది. తలుపు టక్ 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 చప్పుడైంది. చప్పుడైతే ఒక్కసారి ఒళ్ళు జల్లుమని గుండె గుబేలుమన్నది. ఈ టైంలో ఎవరు, నాకెవరు ఈ టైంలో ఇంటికి వచ్చి తలుపు బాధేంతగా ఎవరుంటారు అని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హాల్లోకి వచ్చింది. హాల్లోకి వస్తే మళ్ళా 3 సార్లు తలుపులు దబదబా కొట్టిన చప్పుడైంది. దబదబా కొట్టిన చప్పుడయ్యేటప్పటికి అసలు ఎవరు వస్తారు ఈ టైంకి, పిజ్జా ఆర్డర్ పెట్టిందన్న విషయం కూడా ఆమెకు గుర్తులేదు. కొంతసేపు అయిన తర్వాత నెమ్మదిగా ఇది తీయాలా వద్దా, తను ఇంకా ఈ ఊరు వచ్చి 3 నెలలు కూడా కాలేదు, ఇంత రాత్రి వేళ ఎవరు వస్తారు అని ఆలోచించుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ తలుపు దగ్గరగా వెళ్ళింది. ఐపీస్లోంచి చూసింది. ఐపీస్లోంచి చూస్తే చుట్టూ చిమ్మ చీకటి తప్ప ఐపీస్లో కూడా ఏమీ కనిపించలేదు. దాంతో ఆమెకి అకస్మాత్తుగా పరిచయం ఉన్న దేవుళ్ళందరూ గుర్తుకొచ్చారు. ఇంత అర్ధరాత్రప్పుడు ఇలా ఎలా ఎవరై ఉండారు అనుకుని మెల్లిగా గొంతు పెగిల్చుకుని ఎవరది అన్నది సుమలత. అంటే పిజ్జా అని మాత్రమే వినిపించింది. అవును కదూ, తనకి చిన్న వయసులోనే మతిమరుపు కూడా వస్తోంది. నిజమే, తను ఇందాక ఆర్డర్ పెట్టింది కదా, 10:30 అయింది, అందుకే లాస్ట్ డెలివరీ కింద తెచ్చుంటాడు అని అనుకుని వస్తున్నా ఒక్క నిమిషం అని చెప్పింది. చెప్పి చేతిలో ఉన్న లగేజ్ని ఆ పక్కన ఎక్కడో పెట్టి తలుపు తీసి బయటికి తలపెట్టింది. చల్లటి గాలి రివ్వున లోపలికి కొట్టి ఉన్న చిన్న ప్రాణం లాంటి కొవ్వొత్తి కూడా టప్పున ఆరిపోయింది. ఆరిపోతే ఆ చీకట్లో ఆమె చూడకూడదు ఏదో చూసిన ఫీలింగ్. ఒక మనిషి ఎవరో నిలబడ్డట్టుగా ఉంది. పిజ్జా డెలివరీ బాయ్, ఇంకెవరుంటారండి, పిజ్జా డెలివరీ బాయ్. చోటు నువ్వేనా అందామె. అట్నుంచి ఏ సమాధానం లేదు. పిజ్జా అన్నారు ఎవరో. ఓహో, ఇంకెవరికో అప్పచెప్తానన్నాడుగా ఆ అబ్బాయి వచ్చింటాడులే అనుకొని పిజ్జా తీసుకుంది. పిజ్జా తీసుకుని ఒక్క క్షణం ఆగు, డబ్బులు ఇస్తాను అని చెప్పి లోపలికి వచ్చింది. వస్తూనే కిటికీ దగ్గర ఒక బల్లలా ఉంటే ఆ బల్ల మీద పిజ్జాని పెట్టి తన హ్యాండ్ బ్యాగ్ తడిమి డబ్బులు తీసింది. తలుపు దగ్గరగా వేసింది. డబ్బులు తీసింది. డబ్బులు లెక్క పెట్టి ఆ డబ్బులు ప్లస్ టిప్పు వానలో వచ్చినందుకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటూ బయటికి వెళ్ళి చూసింది. బయటికి వెళ్ళి చూస్తే వేసిన తలుపు దగ్గరగా వేసి అలాగే ఉంది. బయట ఎవ్వరూ లేరు. ఎవరు లేకపోవడం ఏంటి? చోటు చోటు, హే పిజ్జా, ఎక్కడున్నా? ఎవరు బాబు, ఎక్కడున్నావు నువ్వు? డబ్బులు తీసుకోవా ప్లీజ్ అరిచింది. అరిచేటప్పటికీ ఏ స్పందన లేదు. ఎవ్వరూ లేరు. ఉండుండి గాలి మాత్రం కొడుతూ ఉంది. అలాగా 2వ ఫ్లోర్లో నుంచి ఊరి వైపు దృష్టి సారించింది. అక్కడక్కడ లైటింగ్ కనిపిస్తోంది. అంటే కొన్ని ప్రాంతాలకు కరెంట్ ఇచ్చాడు, కొన్ని ప్రాంతాలకు ఇవ్వలేదు. ఆ ఇవ్వని ప్రాంతంలో తమ ఇల్లు ఉంది. ఓకే అనుకుని, ఇక్కడ డబ్బులు పెట్టనా, నువ్వు ఇంకో ఫ్లోర్కి వెళ్ళావా, ఒకసారి పలకవా అంది ఆమె. ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. అంతా నిశ్శబ్దం. గాలి చప్పుడు, చినుకుల చప్పుడు తప్ప ఇంకేం వినిపించటం లేదు. సరే, ఆ అబ్బాయి పెట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు, చోటువే కదా, రేపు వచ్చి తీసుకుంటాడులే అనుకుని తలుపు గడియ పెట్టింది. గడియ పెట్టి లోపలికి తిరిగింది. అంతే. ఒక్కసారి ఆమెకి నవనాడుల్లో శక్తి ఎవరో గుంజినట్టుగా అయ్యి తలుపుకి బల్లిలాగా అతుక్కుపోయింది. ఇంతకు అక్కడ ఏం జరిగింది? సుమలత ఏం చూసింది? నేరుగా విషయంలోకి వెళ్ళిపోతే అక్కడ ఆమె వేసుకున్న ఒక ప్లాస్టిక్ చైర్ ఉంది. తన కోసం ఎవరైనా వస్తే కూర్చోవడానికి 2 చైర్లు ఉంచుకుంది. అందులో ఒక చైర్లో పిజ్జా పెట్టింది. బల్ల మీదో దేని మీదో పెట్టింది. చీకట్లో కనిపించలేదు. ఆ 2వ చైర్లో ఎవరో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండగానే గుండె ఆగినంత పని అయింది. చేతిలో కొవ్వొత్తి ఆరిపోయిందేమో
మెరుపుల వెలుగులో ఒక ఆకృతి మాత్రమే కనిపిస్తోంది, ఆ ఆకారం కనిపిస్తోంది అంతే. ఎవరు ఎవరది ఎవరు అంది. ఎవరు అంటే పలకలేదు, పులకలేదు. ఇదెక్కడ నరకం రా నాయన అనుకుని, ఏయ్ లోపల కిందకి వచ్చావు, కొంచెం ధైర్యం కూడా తీసుకుంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? సింగిల్గా లేడీస్ ఉంటున్న అపార్ట్మెంట్లోకి అలా రావచ్చా? మేనర్స్ లేవా నీకు? ఈసారి స్పందన లేకపోవడంతో ధైర్యం వచ్చేసింది. మెల్లిగా లేచి నిలబడింది. ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత తలుపులు 2 బార్లా తీసింది. బార్లా తీసి తను బయటకు వచ్చేసింది. తను బయటకు వచ్చేసి నెమ్మదిగా లోపలికి వంగి చూసింది. ఎవరూ లేరు. ఎక్కడో పిడుగు ధడేల్మని పడింది చప్పుడు. ఇదేంటిది? ఇప్పుడే కదా కూర్చున్నాడు, కొంప తీసి తను దాచుకున్న డబ్బంతా దొబ్బేడు కదా. దేవుడా, నా మీద ఎందుకయ్యా కక్ష కట్టావు? నీకు పని పాట లేకపోతే ఎవరైనా భక్తుల్ని చూసుకోవచ్చు కదా. నేనేం చేశాను? నా బతికేదో నేను బతుకుతున్నాను. చిన్నప్పటి నుంచి కష్టాలు పెడుతూనే ఉన్నావు, ఇంకిందులో ఇదొకట. లోపలికి వెళ్దామంటే ప్రాణాలు తెగిపోయినంత టెన్షను, భయం. లోపల ఉన్నవాడు ఏ కత్తో చూపు బెదిరిస్తే మెళ్ళో ఉన్న అరతలం చైన్ కూడా గోవింద. ఏం చెయ్యాలి? ఎలా ఎదుర్కోవాలి సీన్ని? చోటు వస్తే బాగుండు. వచ్చినవాడు చోటు అయితే లోపల కూర్చోడు కాబట్టి ఇంకెవరు వచ్చి ఉంటారు. అసలు ఏం జరిగింది? ఏది ఏమైనా సరే ఇప్పుడు 11 అవుతుంది, ఎవ్వరూ రారు. లోపల ఉన్నవాడు లోపలే ఉన్నాడు, ఎందుకైనా మంచిది తలుపు పెట్టేద్దామని లోపల ఉన్నవాడిని బంధించాను అన్న ఉద్దేశంతో ఆమె తలుపులు గడి పెట్టేసి చలికి వణుకుతూ చిరుజల్లుల్లో తడుస్తూ గుమ్మం దగ్గరే కూర్చుంది సుమలత. 1 గంటన్నర తర్వాత కరెంట్ వచ్చింది. అప్పటికి టైం 12:30 అవుతుంది. కరెంట్ వచ్చింది. కరెంట్ రాగానే అమ్మయ్యా, ఎవరో ఆత్మబంధువు వచ్చినట్టు హైదరాబాద్ నగరంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అంతా తన రక్షణ కోసం అక్కడే నిలబడ్డట్టంత ఫీలింగ్ వచ్చింది. కరెంట్ వచ్చేసింది. ఇంకా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంతకీ లోపలికి వెళ్ళాలి కదా. వాతావరణంలో ఏంటి మార్పు? ఏదో మార్పు, అన్యూజువల్. ఏంటి అన్యూజువల్? ఏంటో తెలీదు. ఏయ్ సుమలత, అసలు నువ్వు బతికే ఉన్నావా? తను తాను గిచ్చి చూసుకుంది. అయ్య బాబాయ్, బతికే ఉంది. ఏంటి సంఘటనలు లోపలికి వెళ్ళిన వాడు కనీసం తరిపైన బాధాలి కదా. ఏమైనట్టు? ఏది ఏమైనా సరే ఇవాళ ప్రాణాలకు తెగించి తన లోపలికి వెళ్ళకపోతే ఈ చలికి ఇక్కడే చచ్చిపోయేలా ఉంది. అప్పటికే సగం డ్రెస్ తడిసిపోయింది. ఆఫీస్ డ్రెస్తోనే అలా వచ్చేసిందేమో. ఆ డ్రెస్సు ఒంటికి అంటుకుపోయి ఆ తడికి చల్లగాలికి వెన్నులోంచి వణుకు పుడుతోంది. ఏం చేయాలో అర్థం కాదు. ఆలోచించి అలసిపోయిన ఆమె మళ్ళీ జ్వరం తిరగబడుతుందేమో అన్న భయంతో ఇక తప్పనిసరిగా భావించి మెల్లగా తలుపు తీసింది. గడియ తీసి ఆమె చెయ్యి వణుకు తనకే తెలుస్తోంది. నెమ్మదిగా తలుపు మీద చెయ్యి వేసింది. ఆ తలుపు లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి తలుపు ఓపెన్ అయింది. ముందు గదిలో లైట్ వేసి ఉంది. 2 కుర్చీలు ఒకదాంట్లో ఒకటి దొంతు పెట్టి ఉన్నాయి. ఇదేంటి? ఇందాక వాడు కుర్చీలో కదా కూర్చున్నాడు, 2 కుర్చీలు దొంతు పెట్టి ఉన్నాయి అంటే వాడు బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకోలేదు కదా. ఆ ఆలోచనకే ఆమెకి చాలా భయం కలిగింది. సరే, 6 నూరైనా 100 6అయినా ఇప్పుడు తను చేసేది ఏమీ లేదు. తను ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ని ఎదుర్కోవలసిందే. ఏం చెయ్యాలి? ఏమీ చేయలేదు. ఆలోచన చేసుకుని నెమ్మదిగా గుండె దిటవు చేసుకుని అక్కడ బల్ల మీద పెట్టిన సెల్ ఫోను గబగబా ఛార్జింగ్లో పెట్టి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తన ఇంట్లో తనకే పరాయి ఫీలింగ్ వచ్చేసింది. లోపల ఎవరో ఉన్నారనేటప్పటికీ ఆమెకి ఓన్ ఫీలింగ్ పోయి ఏం చేయాలి ఇప్పుడు? నేను ఎలాగే ఈ ఆపదలోంచి బయటపడతాను? దేవుడా, నాకేదో ఒక దారి చూపెట్టవా అనుకుంటూ, అవును ఇందాక వచ్చినవాడు లోపల ఉన్నాడు, ఇప్పుడు 2 కుర్చీలు దొంతు పెట్టి ఉన్నాయి, సో పిజ్జా ఉండాలి కదా అని చూస్తే పిజ్జా ప్యాకెట్ లేదు. కొంప తీసేవాడు ప్రశాంతంగా బెడ్రూమ్లోకి వెళ్ళి పిజ్జా తిని పడుకోలేదు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా అనుకుంటూ నెమ్మదిగా మరో 2 అడుగులు లోపలికి వెళ్ళి చూసింది. అంతే. కనిపించిన దృశ్యానికి సుమలత కొయ్యబారిపోయింది. అటువంటి దృశ్యం ఆమె జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమిటి ఆ దృశ్యం అంటే,
బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్లో ఎవ్వరూ లేరు. బెడ్రూమ్లో ఎవ్వరూ లేరు. ఉన్నదే చిన్న బెడ్రూము, ఒక కాట్, ఎవ్వరూ లేరు. ఒకవేళ బాత్రూంలో ఉన్నారా? తలుపు తీసే ఉంది, ఎవ్వరూ లేరు. ఒక్కో అడుగు వేస్తూ ఎవరూ లేరు అనేటప్పటికీ గొప్ప ధైర్యం వచ్చిన సుమలత మొత్తం అంతా వెతికి వెతికి చూసింది, ఎక్కడా లేదు. మరి ఎవరొచ్చినట్టు అనుకుని ఇంక చేసేదేమీ లేక అన్నీ మళ్ళీ తలుపులు, కిటికీలు, ఆఖరికి కబ్బోర్డ్లు కూడా చెక్ చేసుకుని ఎక్కడా ఎవ్వరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత హాల్లో కూడా చెక్ చేసుకుని 2 తలుపులు గడియలు పెట్టి ఈరోజు తనకు ఎదురైన అనుభవం నిజమా కాదా, తన ఫేవర్తో ఉన్నందువల్ల తనకు ఏమైనా ఇల్యూషన్స్ కనిపించాయా, లేకపోతే తను నిజంగానే అలా సఫర్ అయిందా, అసలు ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఒక్కరితే ఉండడానికి భయం వేసి బెడ్రూమ్లోకి వెళ్ళి లోపల డోర్ గడియ పెట్టేసుకుంది. గడియ పెట్టేసుకుని బాత్రూంలో లైటు, బెడ్రూమ్లో లైటు, బెడ్ లైటు అన్నీ వేసేసుకుని తెల్లవార్లు నిద్ర లేకుండా గడిపింది. బయట నుంచి ఏవో చిన్న చిన్న చప్పుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరో తలుపు కొడుతున్నట్టు, ఎవరో ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి వెళ్తున్నట్టు, వంటగదిలోంచి మెయిన్ డోర్ సైడ్ వెళ్తున్నట్టు, ఎవరో తనని పేరు పెట్టి పిలుస్తున్నట్టు ఏవో చిత్ర విచిత్రమైన సెన్సేషన్స్ ఆమెకు కలగసాగాయి ఆ రాత్రంతా. తెల్లవారుజామున 5 గంటలైంది. 5 గంటలు అయ్యేటప్పటికీ ఆమెకి నెమ్మదిగా ప్రపంచం వెలుగులోకి వచ్చేటప్పటికల్లా తన భయం కూడా కాస్త వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళి నెమ్మదిగా లేచి కిటికీ తలుపులు ఓపెన్ చేసింది. ఆల్మోస్ట్ వాన తగ్గిపోయింది. కొద్ది కొద్దిగా వెలుగురేఖలు విచ్చుకుంటూ ఉన్నాయి. ఒకవైపు అంతా నిశ్శబ్దమైన ప్రకృతి, ఒకవైపు అపార్ట్మెంట్లో ఇంకా ఎవరూ లేచినట్లేదు. సరే, ఇప్పుడు ఏం చేయాలి? తను మాత్రం ఏం చేయగలదు? తలుపు తీసి ఒకసారి అంతా చూసుకుందాం అని చెప్పి ముందు ఫ్రెష్ అయ్యి మొహం మీద నీళ్లు జల్లుకొని అప్పుడు తలుపు తీసి బయటకు వచ్చింది. మరోసారి జడుసుకుంది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, కానీ కుర్చీలు, 2 కుర్చీలు, అక్కడున్న ఆమె పుస్తకాలు, హ్యాండ్ బ్యాగ్లో వస్తువులు అన్నీ చెల్లా చెదరగా ఎవరో విసిరేసినట్టుగా పడి ఉన్నాయి. ఆమె వండుకునే చిన్న స్టవ్వు, ఆ 4-5 పాత్రలు, ప్లేట్లు, టీ కెటిల్స్ అన్నీ వంటగది నిండా పడేసి ఉన్నాయి. ఇదేంటి, రాత్రి ఎవరొచ్చారు, అసలు ఏం జరిగింది? అప్పుడు చూసిందామే తను రోజు భోజనం చేసే చిన్న బల్ల మీద. ఆ బల్ల మీదకి చూడగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. అందులో ఒక ప్లేట్లో 3 భాగాలు తినేసిన పిజ్జా ఒకటి అక్కడ చిన్న చీమలు పట్టి కనిపించింది. రాత్రి తనకి మైండ్ దొబ్బేసిందా లేకపోతే ఇప్పుడు దొబ్బేసిందో అర్థం కాల. ఏది ఏమైనా సరే తనకేదో జరిగింది, మొత్తానికి ఇంట్లో ఏదో అయ్యింది. ఎవరో ఇంట్లో ప్రవేశించారు. ఏం చెప్పుకుంటుంది ఎవరికైనా? అకస్మాత్తుగా దేవుడు గుర్తుకొచ్చాడు. ఒక్కసారి గోడకేసి చూసేటప్పటికి ఆ గోడ మీద తన ఇష్టదైవం ఫోటో అడ్డంగా చీరేసింది. ఇదెవరు చీరేస్తారు? అలా చింపేయటం ఏంటి? ఎవరు చింపుతారు అనుకుందాము. అనుకునేటప్పటికి ఎవరో తలుపు టకటకా కొడుతున్నారు ఉదయాన్నే. అప్పుడు నిజంగానే భయం వేసింది. ముందు రోజు రాత్రి నుంచి తను అనుభవిస్తున్న నరకానికి ఇది క్లైమాక్స్ ఏమో అనుకుని నెమ్మదిగా తాను ధైర్యం తెచ్చుకుని వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీస్తే బయట పోలీసులు ఉన్నారు. 2 పోలీసులు. వాళ్ళని చూడగానే గొంతు పొడారిపోయింది. ఏమైంది సార్ అంటే, సుమలత మీరేనా అడిగారు అతను. అందులో కాస్త పెద్దగా ఉన్న అతను. అవునండి నేనే అంది. మీకు ఎవరైనా చోటు అన్న అబ్బాయి తెలుసా అంటే, తెలుసు, పిజ్జా డెలివరీ ఇస్తూ ఉంటాడు. పిజ్జా డెలివరీ ఇచ్చేవాడు మీకు అంత పక్కాగా ఎలా తెలుసు? ఒక్కడే రాడుగా? 2వ పోలీసు ఆరా తీస్తున్నట్టు అడిగాడు. ఈమెకి గుండెలు అవిసిపోతున్నాయి. ఏమీ లేదు సార్, నాకంటే వయసులో చిన్నవాడు, నేను ఒంటరిగా ఉంటున్నాను. నేను తరచుగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేస్తూ ఉంటాను ఆఫీస్ వల్ల. అందుకని రెగ్యులర్గా నేను ఒకే సెంటర్కి ఆర్డర్లు పెడుతూ ఉంటాను. అలాగా నా దగ్గరికి 4-5 సార్లు ఆ అబ్బాయి వచ్చేటప్పటికి ఆ అబ్బాయి హుషారుగా, చనువుగా, అభిమానంగా ఉండడం వల్ల ఆ అబ్బాయి నెంబర్ తీసుకుని నాకు ఎప్పుడైనా కావాలనుకుంటే ఆన్లైన్లో పెట్టేసి ఆ అబ్బాయికి కూడా చెప్పేస్తూ ఉంటాను.
చెప్పేస్తే మా ఇంటికి తీసుకొచ్చేది నాకు తీసుకొచ్చేది ఆ అబ్బాయి తెచ్చి చేస్తూ ఉంటాడు. ఆ రూపంలోనైనా అబ్బాయికో 10 రూపాయలు ఇవ్వచ్చన్న ఉద్దేశంతో నేను అలా చేస్తూ ఉంటాను. అంతకు మించి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదండి. ఇంతకీ మీరు అతని గురించి నన్నెందుకు అడుగుతున్నారు అని అడిగింది ఆమె. అంటే ఏం లేదు మేడం, నిన్న రాత్రి 11 గంటలకి అక్కడ నార్సింగ్ నుంచి మీ ఇంటికి వస్తున్నటువంటి ఏరియాలో ఉన్న రోడ్లో అతను వర్షం ఎక్కువ అవడం వల్ల బండి ఎక్కడో ఆపేసి ఏ ఆటోకో వెళ్దాం అనుకున్నాడో ఏమో తెలియదు, అక్కడ ఒక మ్యాన్ హోల్లో పడి చనిపోయాడండి. అందువల్ల అతడికి సంబంధించిన థింగ్స్ అన్నీ బయటనే ఉండడం, ఒక పిజ్జా పార్సిల్ కూడా పక్కనే ఉండడం వల్ల అతను డెలివరీ బాయ్ అని మేము గుర్తించగలిగాం. లేకపోతే అది కూడా తెలియదు. దాని మీద ఆ పిజ్జా ప్యాకెట్ మీద ఉన్న అడ్రస్ ప్రకారం మీ దగ్గరకు వచ్చాం. తీరా చూస్తే అతని సెల్ ఫోన్ కూడా పక్కనే ఉంది. అంటే ఆ పడేటప్పుడు పడిపోయి ఉండవచ్చు, మ్యాన్ హోల్లో అతను జారిపోయేటప్పుడు పడిపోయి ఉండవచ్చు. అలా పడిపోయి ఉండవచ్చు కాబట్టి అందులో ఉన్న అడ్రస్ ప్రకారంగా మీకు మేము కాంటాక్ట్ చేసి వచ్చాము. అంతకుమించి ఇంకేం లేదు. సో అతను చనిపోయాడు, మీకేమీ సంబంధం లేదంటున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ మీరు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పి ఫార్మల్గా చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆమెకు చాలా విచిత్రంగానూ చాలా భయంగానూ అనిపించింది. అయితే రాత్రి తను చూసింది చోటు ఆత్మనా? మరి పిజ్జా తిన్నది ఏంటి, ఏమైంది? అలాగే చూసింది. చూస్తే పిజ్జా ఇంకా అలాగే ఉంది. అంటే పిజ్జా నిజం, అది ఎవరో తిన్నది నిజం, కానీ ఆ మనిషి చచ్చిపోయాడు. అయితే ఇప్పుడు రాత్రి పిజ్జా తెచ్చిచ్చింది ఎవరు? లోపల కుర్చీలో కూర్చున్నది ఎవరు? తను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ అన్నీ, చప్పుళ్ళు, ఇవన్నీ కూడా ఏమిటి? ఈ సామాన్లన్నీ విసిరి కొట్టడం అనేది దేనికి వచ్చింది? వీటన్నింటి వెనుక ఉన్నది చోటు ఆత్మ. అంటే అతను చనిపోగానే తన దగ్గరకు వచ్చేసాడా? ఇది ఫ్రెండ్స్, పిజ్జా డెలివరీ గురించి మన సబ్స్క్రైబర్, పేరు చెప్పడం ఇష్టపడని ఒక మేడం మనకి షేర్ చేసినటువంటి టెరిఫైయింగ్ ఇన్సిడెంట్. సో ఈ ఇన్సిడెంట్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని, ఇష్టపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మన ఛానల్స్లో ప్రసారం చేసుకోవడానికి తన మోస్ట్ పర్సనల్ ఇష్యూని మనతో హ్యాపీగా షేర్ చేసుకుని, నా పేరు మాత్రం వద్దండి, మీరు ఎలాగైనా చెప్పండి పర్వాలేదు అని మనకి సపోర్ట్ చేసినటువంటి ఆ మేడంకి మన ఛానల్స్ తరపున, సిటీవీ ఛానల్స్ తరపున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, ఇంకా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. సో ఈ స్టోరీ కూడా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని, నచ్చిందని ఆశిస్తూ మరింత ప్రోత్సాహాన్ని మన ఛానల్స్కి అందించవలసిందిగా కోరుకుంటూ మరొక టెరిఫైయింగ్ ట్రూ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బై బాయ్.